ఓకే, మీరు అది నమ్మారు అప్పట్లో? ఖచ్చితంగా నమ్మాను. మరి మీ చాలా స్వస్థత్వం? సంతోషపడ్డాను. ఓకే. నేను ఒక అంటే డాక్టరే కాదు, ఒక డెమి గాడ్ అంటారు, అంటే చిన్న దేవుడు లాగా నన్ను నేను భావించుకున్నాను అనమాట. మరి So, మీరు ఎవరి నెత్తి మీద చేతులు పెట్టి అట్లా ఆ ప్రార్థన తర్వాత చాలా ఏళ్ల తర్వాత అంటే అది బాగా నాటుకుపోయింది మైండ్ లోని. అప్పటి నుంచి కొంచెం భక్తి కూడా పెరిగింది. బైబిల్ ప్రతిరోజు చదివేదాన్ని, ఎందుకంటే ఆ గిఫ్ట్ కావాలి నాకు. సో అది అక్కడే గేట్ దగ్గర ఉంది, లోపలికి రావాలి అంటే అది నా చేతుల్లో ఉంది కనుక ఆవిడ చెప్పినవన్నీ చేసి చాలా సంవత్సరాల తర్వాత అది మనుషుల మీద చేతులు పెట్టి ప్రేయర్ చేయడం లాంటివి కూడా చేశారు, ప్రయోగాలు చేశారు. సక్సెస్ అయ్యారా? మరి స్వస్థ ద్వారం పనిచేసిందా అని వాళ్ళు అన్నారు. ఓకే, స్వస్థత జరిగింది అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు అంటారు కదా, అంటే మరి మీకు పవర్ ఉన్నట్లే కదా నిజంగా అయితే? ఇప్పుడు మీకు ప్రేయర్ చేయమని అడగండి, నేను అంత ధైర్యం చేయలేను.